వాక్యధ్యానానికి వెళ్దాం. తండ్రి నాయన, ఎంతసేపు కొన్ని సంగతులు మీరు ఆలోచించడానికి మీరు కృప చూపించారు తండ్రి నాయన. అలాగే మీ పిల్లలకు మరికొన్ని సంగతులు చెప్పాలని సిద్ధపడుతుండగా చెప్పే నాకు మీ పిల్లలు అర్థం చేసుకునే విధంగా మీ జ్ఞానాన్ని చక్కగా వివరించి చెప్పగలను సహాయాన్ని అనుగ్రహించమని, అలాగే చెప్పబడే మీ మాటలు మంచి మనసుతో విని వాటిని గ్రహించగలిగే వివేకాన్ని మీ పిల్లలకు ప్రసాదించండి. మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతసేపు మనం దుష్టుడు వేసే అగ్నిబాణాల కొరకు విన్నాం. అంటే దుష్టుడు వేసే అగ్నిబాణాలు అంటే ఎలా ఉంటాయంటే హవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని మాట్లాడి ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్నైనా మీరు తినకూడదా అని దేవుడు చెప్పిన అని అడిగాడంటే అదొక ఆ ప్రశ్న ఒక అగ్నిబాణం. మరి మేము చావకూడనట్లు తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలాన్ని తినకూడదు అని హవ్వ సమాధానం చెప్పినప్పుడు మీరు తిరిగిన చావని చావరు అనే ఈ స్టేట్మెంట్, దాని సమాధానం అది కూడా ఒక అగ్నిబాణం అని మనం గ్రహించాలి. అలాగే యేసుప్రభు వారిని దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఉన్నట్లు ఆజ్ఞాపించమని మరి అది ఒక ప్రశ్న వేసిందంటే అదొక అగ్నిబాణం. ఆలయ శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుమ్ముకుము అని మరలా వాక్యాన్ని చెప్పింది. ఆయన నీ పాదం ఎప్పుడైనా రాత్రికి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించిన అదొక అగ్నిబాణం. లేకపోతే లోకరాజ్య మహిమలన్నింటినీ ఆయనకు చూపించి నాకు మొక్కితువా మరి ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు. అంటే అదొక అగ్నిబాణం. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ప్రశ్నలు. అంటే దేవుని నుంచి దూరం చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టం కాని పనులు మనం చేత చేయించడానికి అపవాది పన్నే పన్నాగాలే, అపవాది పుట్టించే ఆలోచనలే, దురాశలే అపవాది వేసే అగ్నిబాణాలు. మరి దాని నుంచి మనం కాపాడబడాలంటే మనల్ని మనం కాపాడుకోవాలి. కాపాడబడడానికి దేవుడు ఆయన ఏం చేయాలో అది చేశాడు. అదే మన చేతుల్లో ఉన్న వాక్యం. మనల్ని మనం కాపాడుకోవడానికి ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన ఏమని చెప్పాడంటే సర్వాంగ కవచంగా ధరించుకోమన్నాడు. ఎందుకంటే మన అవయవాల్లో పోరాడే భోగ్యచ్చే సాతానికి ఒక అవకాశం మనం లోపరుచుకోవడానికి. కాబట్టి ఈ భోగ్యచ్చ అనేది పోరాడకూడదని అంటే మరి సర్వాంగ కవచాన్ని, ప్రతి అవయవాన్ని దేవుడు ఎదికిచ్చాడు అనేది మనకు తెలియాలి. లేక సాతాను పుట్టించే ఆలోచనలకు సరైన సమాధానం మనకు తెలిసి ఉండాలి. సాతాను మనలో కలిగించే దురాశల్ని మనం అదుపు చేసుకోవడానికి, అగ్నిబాణాలను ఆర్పడానికి సరైన సమాధానం మనకు తెలిసి ఉండాలి. అందుకనే మరి సర్వాంగ కవచం అంటే సత్యం, వాక్యం. చూడండి, ఆనాడు ఆ అవ్వ మరి చావరంటే మరి దేవుడు చస్తారా అన్నాడు. నువ్వు ఇలా అంటున్నావు ఏంటి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అంటే ఒక్క మాటతో పోయేది. కనీసం ఆ మాట అనలేకపోయారు. మరి తిరుగుదినమును మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారని అంటే అయిపోతాయి, మాకు వద్దు. మా తండ్రి మమ్మల్ని ఇలాగే చేశాడు, మేము ఇలాగే ఉండాలనుకున్నాడు, ఆయన మాకు ఇదే భాగ్యాన్ని ఇచ్చాడు, ఇదే స్థితిని మాకు ఇచ్చాడు, మేము ఇలాగే ఉంటాం అని ఉంటే ఆ రోజు వాళ్ళ బాణానికి బలయ్యేవారు కాదు. కానీ యేసుప్రభువారు అయితే వాళ్ళైతే బలయ్యేవారు. యేసుప్రభువారు అయితే రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించినని ఆయన చెప్పాడు. సరే, అంటే అగ్నిబాణాన్ని ఆయన ఏం చేశాడు? ఆయనలో విశ్వాసం ఎంత గొప్పగా కనిపిస్తుందంటే 40 దినాల అన్నం మానేసిన, అన్నం తినని పరిస్థితుల్లో ఉన్న మరి మనుషుడు రొట్టె వలన కాదు, ఆ 40 దినాల్లో చనిపోయి ఉండాలి కదా. ఆయన 40 దినాలు అన్నం తినకపోతే, ఏవి తీసుకోకపోతే చచ్చిపోయి ఉండాలి. సో చచ్చిపోలేదు, కానీ బ్రతికాడు.
కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడాడంటే అదే చెప్తున్నాడు అనమాట, మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. నేను బ్రతికాను, ఇదిగో 40 దినాలు బ్రతికాను, ఏమీ తినకపోయినా, రొట్టె అవసరం లేదు కదా. అంటే అది ఆయన మాట, నేను బ్రతకాలనేది ఆయన మాట, ఆయన సెలవు ఉంది, బ్రతుకును అని చెప్పాడు. అది ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడిన మాటనే ఆయన సమాధానంగా చెప్పాడండి. సరే, ఆ ఆన్సర్ ఆయనకి లేదు, జ్ఞాపకం రాలేదు. ఆ ప్లేస్లో మనం ఉన్నాం, ఆన్సర్ మనకు లేదు, అక్కడ వాక్యం మనకి జ్ఞాపకం లేదు. అప్పుడు మనం ఆ ప్రశ్నని ఎదుర్కోగలమా? సాతాను ప్రశ్నని ఎదుర్కోగలమా? ఎదుర్కోలేదు. అలాగే మరి దేవాలయ శిఖరం నుంచి దుముకేమన్నప్పుడు నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా ఆయన నిన్ను గురించి దూతలకు ఆజ్ఞాపిస్తాడు అని సపోర్ట్గా మళ్ళీ ఒక ప్రశ్న, ఒక సవాలు, మళ్ళీ దానికి సపోర్ట్గా నీకు దేవుడు తోడై ఉంటాడు. పాదాలకు రాతికి కూడా తగలదన్నవాడు నువ్వు అంత పైనుంచి దూకేస్తే నువ్వు కింద పడి ఎలా చచ్చిపోతావు, దూకే అని అంటే వెంటనే ఆయన నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవలదు అని అంటే, అలా నేను ఒకవేళ దూకేస్తే అది శోధించడం అవుతుంది. ఎప్పుడైనా రాతికి తగలకుండా, అంతే తప్ప నువ్వు తండ్రేసుకుంటే తగలకుండా కాపాడతాడు ఆయన. నేను ఇలా తండ్రేసుకుంటాను కాపాడమంటే కాబట్టి శోధించడం అది. ఎప్పుడైనా అనే మాటలోనే పొరపాటుని నీకు తగిలే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో నిన్ను ఆయన కాపాడాలనుకున్నాడు, అంతే తప్ప కావాలని తండ్రేసుకుంటున్నట్టు ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడలేరు. అది శోధించడం అవుతుంది. కాబట్టి వెంటనే నీ ప్రభువైన దేవుని శోధింప వలదు అంటే చూసారా ఎంత చక్కగా ఆయన సర్వాంగ కవచాన్ని, సత్యాన్ని కలిగి ఉన్నాడో మనకు అనిపిస్తుంది. కాబట్టే యేసుక్రీస్తు ఆనాడు ప్రారంభంలోనే యేసుప్రభు వారికి అగ్నిబాణాలు అది వేస్తే ఆయన వాటన్నిటినీ ఏం చేశాడు అనుకుంటున్నారు? ఆర్పేశాడు. అలాగే లోకరాజ్య మహిమలు అన్నీ చూపించి నాకు మొక్కితివి ఇవన్నీ నీవైపోతాయి అంటే ఆయన ఏమన్నాడంటే ఆ సందర్భంలో ప్రభు అయిన దేవుణ్ణి మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి. సరే, మాట డబ్బు వస్తుందంటే ఏవైనా చేస్తారు చాలామంది. ఇంత గొప్ప అధికారాన్ని ఇస్తానంటే ఆయన ఏమంటాడంటే అధికారం కాదు నాకు కావాల్సింది, ఆయన్ని మాత్రమే సేవించాలని ఆయన అన్నాడు. నాకేం కావాలో కాదు నేను ఆలోచించుకోవాల్సింది, ఆయన ఏమన్నాడు అదే కావాలి. అదనమాట అండి ఆయన విశ్వాసం అండి, ఆయన కమిట్మెంట్ దేవునితో. కాబట్టి అలా మనకి సర్వాంగ కవచం. మన అవయవాల్లో పోరాడుతుంటుంది భోగేచ్ఛ. ఈ భోగేచ్ఛ అనేది దీన్ని ఒక ఆయుధంగా మనలో ఆలోచనలు పుట్టించి దురాశలు పుట్టించుతాడు సాతాను. మనం లోపరుచుకోవాలనుకుంటాడు, మరి దేవునికి దూరం చేయాలనుకుంటాడు. కాబట్టి ఇవన్నిటిని ఇలాంటి సాతాను అగ్ని బాణాలని మనం ఆర్పాలంటే తప్పనిసరి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారమే ఉండాలి. ఒకవేళ ధరించుకోకపోతే ఆ బాణాలకి మరి బలైపోతాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన దేశ ప్రధానులు లేకపోతే దేశ అధ్యక్షులు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కట్టుకుంటారు. బుల్లెట్ కాల్చారు అనుకోండి ఎవరైనా తుపాకీతో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బుల్లెట్ వెళ్తుంది లోపలికి. సో అలా మనకిది మన ఆత్మ దేవునికి మనకి ఉన్న సంబంధం ఏమాత్రం డ్యామేజ్ అవ్వకూడదు. అంటే సత్యం అనేది మనకు ప్రొటెక్షన్గా ఉండాలి, వాక్యం అనేది. సో అలా మనం వాక్యాన్ని మన భక్తి జీవితానికి అవసరమైన ప్రొటెక్షన్ ఏర్పరచుకోవాలి, వాక్యాన్ని చదివి నేర్చుకుని. ఓకే, లేకపోతే మనం ఆ అగ్నిబాణానికి బలైపోయి నిత్యాగ్నిలోనికి మనం వెళ్ళిపోతాం. ఇంతసేపు అది మనం విన్నాం. అయితే మరికొన్ని సంగతులు. తేజోలోక నివాసులు ఎవరు? పరలోకానికి మరొక పేరుగా మనం చెప్పుకోవచ్చు తేజోలోకం. పరలోకం అనేది మరి చాలా వెలుగుమయమై ఉండే లోకం. ఇకపోతే మరి ఇక్కడ మనకి సూర్యుడి వలన వెలుగుంటుంది. మరి 12 గంటలు వెలుగున్న తర్వాత 12 గంటలు రాత్రి అయిపోతుంది. కానీ పరలోకం గురించి వ్రాయబడిన వర్ణంలో అసలు అక్కడ రాత్రే ఉండదని ఉంది బైబిల్లో.
సో పోనీ అలాగే ఏమైనా ఎండ ఉంటుందా, వేడి ఉంటుందా అని అంటే, ఒక్కపోత లేకపోతే వేడి ఇలాంటిది ఏమైనా ఉంటుందా అంటే అలాంటిది ఉండదట. వడగాలైనా ఏవైనా ఉండదు, దెబ్బకు ఉండదు, వడదెబ్బ ఉండదు. అంటే సూర్యకాంతి కాదు ఆ లోకానికి ఉండే కాంతి. అంటే వేడి లేని, ఒక్కపోత లేని కాంతి కలిగిన లోకమే పరలోకం. దానికి బైబిల్లో మరొక పేరే తేజోలోకం. అలాంటి లోకానికి దేవుడు మనం రావడానికి అవకాశం కల్పించాడు. ఇక పరలోకం 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 అంటారంటే మీరు అని అనుకుంటారు చాలామంది. ఎట్లా వీళ్ళకేటో పిచ్చే, పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటారు. అసలు పరలోకం రావడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడం అనేది ఏమీ చిన్న విషయం కాదండి. ఆ పర్మిషన్ ఇవ్వడం అనేది మన జీవితకాలం మర్చిపోకూడదు. ఈ భూమి మీద ఉన్న జీవితకాలం అంతటిలో మరి ఆ లోకానికి వెళ్ళాలని మనం ఆలోచన కలిగి ఉండాలి. ఆ లోకంకి వెళ్ళాలంటే ఏం చేయాలని బైబిల్ చెప్పింది అవన్నీ చేయాలి. అవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆ లోకానికి రావడానికి మనకు అవకాశం ఇచ్చాడు చూసారా, దానికోసం మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అది అంత గొప్ప అవకాశం అండి అది. ఇప్పుడు నేను వెళ్ళి బ్యాంక్ టెస్టులు రాసేస్తానంటే కుదరదండి. నేను వెళ్ళి డిఎస్సి ఎగ్జామ్ రాసేస్తానంటే కుదరదు ఏంటండి. 10th చదువుకుని డిఎస్సి రాసేస్తానండి, పాస్ అయితేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి అంటే కుదరదు ఏంటండి. కుదరదు. ఆ బీఈడి చదవాలి, టెట్ పాస్ అవ్వాలి, వాళ్ళే అర్హులు. అలాగే డిగ్రీ చదవాలి, అప్పుడే బ్యాంక్ ఎంప్లాయీగా టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి, అందరికీ ఉండదు కదా అవకాశం. అలాంటిది పరలోకం రావడానికి కూడా అందరికీ ఉందనుకుంటారు అవకాశం. మనకు కల్పించాడు దేవుడు. కాబట్టి ఆ గొప్ప అవకాశం కోసం పౌలు గారు ఏం చెప్తున్నారు ఒకసారి మన బైబిల్లో నుంచి చూద్దాం. మనం బైబిల్లో నుండి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును. 12వ వచనం అంటే ఇది చాలా పెద్ద వచనం, కొంచెం పెద్దగా ఉంటుంది. వాళ్ళ ప్రేమ, కొలసీ పట్టణస్థుల ప్రేమ, వాళ్ళు క్రీస్తులో వాళ్ళు కలిగి ఉన్న ప్రేమను గురించి అప్పుడట, అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయట మానక. వాళ్ళు చేయమన్నారో లేదో మనకి ఇక్కడ లేదు, కానీ వాళ్ళ గురించి వీళ్ళు విన్నారట. వాళ్ళు చాలా ప్రేమ కలిగి ఉంటున్నారు, ఆత్మీయతలు వారి ప్రేమ చాలా గొప్పది అనే మాట వాళ్ళకి తెలిసింది. ఓకేనండి, సహోదరుల ద్వారా. అయితే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయటం మానట్లేదట. మానక మీరు సంపూర్ణ జ్ఞానమును. ఏమని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ గురించి ఈయన పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, జాగ్రత్తగా వినండి. మనం ఏమంటామంటే పాస్టర్ గారికి ఎప్పుడైనా ప్రేయర్ రిక్వెస్ట్లో ఏమి రాస్తారనంటే ప్రమోషన్ కావాలి, అంతే కదండి, లేకపోతే పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి. ఇదేనండి మన ప్రార్థన అవసరం. మనోళ్ళు కూడా ఇదే. ఆయన చెప్పకపోయినా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. జ్ఞానాన్ని కలిగి ఉండాలని అంటే అందులో మళ్ళీ సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. మరి యాకోబు గారు కూడా జ్ఞానం కోసం ఒక మాట అన్నారు. ఆయన పత్రికలో రాస్తూ, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయి అట్లా అతడు దేవుణ్ణి. అంటే జ్ఞానం మనకి ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలి. బైబిల్ సంపూర్ణ జ్ఞానం అంటే ఈ బైబిల్ మనకు బాగా తెలిసిపోయింది అనుకోండి, మనం సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు. ఈ బైబిల్ మనకు తెలియలేదు అనుకుందాం కాసేపు, మీకు ఏమైనా కొన్ని సంగతులు తెలియదంటే మీరు జ్ఞానంలో సంపూర్ణులు కారు. కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, చచ్చినట్టు తండ్రి నాకు జ్ఞానం కొద్దిగా ఉంది నాకు ఇవ్వాలని ప్రార్థన చేయాలి, అడగాలి. అంటే మనకి బైబిల్ నేర్చుకోవడానికి మన జీవితకాలం సరిపోదు, అంతే కదండి. కానీ మరి అడుగుతున్నావా అంటే ఇది వేతాల ప్రశ్న. ఇది చెప్తే నాతాలు పగిలిపోద్ది, అలా ఉంటుంది. అడగరు ఎవరు, ఎందుకంటే అవసరం లేదు, ఏదో అంతేనండి. అంతా అయోమయం జగన్నాథం ఏదో గోవింద అంటారండి, అంతే. పోవడమే అలాగే మనం. ఏమండి, ఓకే రైట్. సంపూర్ణ
జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం, శరీర సంబంధమైన వివేకం కాదండి, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునే ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. అసలు సత్కార్యం అంటే వాక్యంలో రాయబడిన దేవుని పనులు చాలా ఉన్నాయి, అవే సత్కార్యాలు. అందులో మనం ఏం చేయాలట, ప్రతి దాంట్లో సఫలుడు అవ్వాలట. ఒక విషయంలో నువ్వు సఫలుడు అవ్వవు, మరి అక్కడ ఆగిపోతావా? కాదు కాదు, మరి ఇంకోటి కూడా సఫలుడు అవ్వాలి. ఒక్కొక్కటి పెట్టుకోండి. ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వవు, సెకండ్ క్లాస్ పాస్ అవ్వవు, థర్డ్ క్లాస్ పాస్ అయ్యావు, అలాగే ఒక పని పాస్ అయ్యావు, మరొక పని పాస్ అవ్వాలి. అంటే కారుకి ఇవ్వడం పాస్, అంతే కదండి. పాట పాడడం పాస్ అనుకుందాం, సువార్త చెప్పడం పాస్, వాక్యం చెప్పడం పాస్, అలా ఉండాలన్నమాట అండి. ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అభివృద్ధి ఉండాలి. ఏ విషయంలో అంటే దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట మానక వాళ్ళ కోసం. అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని, అన్ని విషయాల్లో మనం అంట ప్రభువుని సంతోషపెట్టాలట. అంటే మనం ఏ విషయం చేసినా, ఏ పని చేసినా ఆ పనిలో ప్రభు సంతోషపడాలట. అన్ని విషయాల్లో సంతోషపెట్టడం ఏంటి అంటే మన జీవితంలో చాలా విషయాలు ఉంటాయి, అంతే కదండి. అమ్మో చాలా విషయం ఉంది నీ దగ్గర అంటే అంటాం కదండి కొంతమందిని. వాళ్ళు చేసే పనుల గురించి ప్రస్తావిస్తూ, అలా నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో ప్రభువు సంతోషపడాలి, అలా చేయాలి. మరి అప్పుడు నువ్వు ఏ పని చేయాలో నువ్వు ఒకసారి మరి ఆలోచించండి. కాబట్టి అన్ని విషయములు ఎందు అంటే ఈ ప్రార్థన రీచ్ అయ్యే పరిస్థితి మనకు ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ప్రార్థనకి మనం రీచ్ అయిపోయామండి అనే పరిస్థితి మనకు ఉందా? లేదు. కాబట్టి మీరు ఈ ప్రార్థన ఎప్పుడు మర్చిపోకండి. ఈ ప్రార్థన జ్ఞాపకం ఉంచుకోండి, బాగా బైహెడ్ చేసి ప్రార్థన చేసుకోండి. రైట్. సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లు నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును. ఎందుకంటే మరి శ్రమ ఓర్పును కలగచేస్తుంది అన్నాడు. అంటే శ్రమలో ఏముండాలట? ఓర్పు ఉండాలి. శ్రమ అనగానే దేవుని పనుల శ్రమలో సద్భక్తితో ఎవరైనా బ్రతకను ఉద్దేశిస్తే వారికి ఏమొస్తాయంటే శ్రమలు వస్తాయి. అయితే ఈ శ్రమల్ని ఎలా ఓర్చుకోవాలంటే ఆనందంతో ఓర్చుకోవాలంటే, ఓర్చుకోవాలి అని అనుకోవడమో ఒక ఎత్తు అయితే, కష్టమైతే ఆనందంతో ఓర్చుకోవడం అయితే అమ్మో చాలా కష్టం అండి. అలా ఉండాలట. పౌలు గారు అలాగేనండి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాట మనకు తెలుసు కదండి. మన ఎదుట ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, చులకని మాత్రం శ్రమలు, చులకని శ్రమలు అన్నాడు. చాలా చిన్నవాళ్ళండి అసలు చులకని అన్నాడు. శ్రమలు చాలా ఈజీగా తీసుకున్నారటండి వాడు. నిజంగా ఆయన మాట్లాడమే కాదు కానీ చేతల్లో కూడా ఆయన అలాగే మనకు కనిపించాడు. కానీ ఆయన పడ్డ శ్రమలు ఏమన్నా మామూలుగా లేదండి. ఒక్కడిని తీసుకెళ్ళి సమాజం ఎదుట పెట్టి మరి మాట్లాడడం, ఆ అధిపతి అతను చీల్చేస్తారేమో అని అనుకున్నాడండి. అంటే ఒకడికొకటి జబ్బ లాగేసి పీకేస్తే ఈ జబ్బకి జబ్బ, కాలుకి కాలు ఊడిపోతాయేమో అనుకున్నాడంటే అధిపతి. అలాంటి పొజిషన్లో అయితే మనం మళ్ళీ ఇంట్లోంచి బయటకు వస్తామా? అస్సలు చాలా కష్టం. కానీ ఇవన్నీ అతను ఎలా ఓర్చుకున్నాడంటే ఆనందంతో ఓర్చుకున్నాడు. ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్టు ఆయన మహిమాశక్తిని బట్టి. నిజంగా వాళ్ళకి అలాంటి ఓర్పు ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయన మహిమాశక్తిని బట్టి బలపరచబడ్డారు వాళ్ళు. అందుకని సంపూర్ణ బలముతో బలపరచబడవాలని ఇవన్నీ ప్రార్థన చేస్తున్నారండి. చివరిలో మనం ఈ రోజు టైటిల్ పెట్టుకున్నాం చూసారా, ఆ మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకంటే పరలోకి వెళ్ళడానికి. అంతే కదండి. సహోదరులందరినీ సమకూర్చాడు ఒక రోజున. వాళ్ళందరినీ ఏమన్నాడంటే మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించవాలని హెచ్చరించాడు. ఆయన చెప్పాడు. సో ఇవన్నీ ఇలాంటి పరిస్థితి మనకి ఎందుకు ఉండాలంటే పరలోక రాజ్యం వెళ్ళడానికి అనేక శ్రమల్ని మనం అనుభవించాలి.
కదా. ఎందుకండి ఇన్ని శ్రమలు అనుభవించాలంటే అనుభవించడమే కాదురా అమాయకులారా, అసలు మీ ఆ లోకానికి మిమ్మల్ని రావడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఆయనకి ఎప్పుడు మహానుభావు నీకు థ్యాంక్స్ నాయన, కృతజ్ఞులు ప్రభు, ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఇన్ని బాధలు అనుభవిస్తూ ఇలా ఉంటూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలంట మనం. తెలుసా మీకు సంగతి? చివరికి మనకు అలాంటి ప్రశ్న వస్తే ఆయన ఏమంటున్నాడంటే వస్తుంది కదా రావాలి, అప్పుడు అంటున్నాడండి ఆ మాట ఏంటనుకుంటున్నారు చూడండి, బలపరచబడిన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుణ్ణి బతిమాలుచున్నాం. నాన్న తండ్రి ఆయన్ని బతిమలాడుతున్నారు వీళ్ళు. మా ఈ కొలసీ పట్టణస్థులు ఉన్నారు చూసారా, తండ్రి వాళ్ళందరూ ఇలా ఉండాలి, ఇవన్నీ ఎందుకని, లేకపోతే ఇలాంటి పరిస్థితులు శ్రమలు ఇలాంటి పరిస్థితులు వాళ్ళు కలిగితే, మాకు ఇలాంటి శ్రమలు పరిస్థితులు వాళ్ళు కలిగితే వాళ్ళు ఏమైపోతారో, అయినా వాళ్ళు ఏం చేయాలంటే నువ్వు ఆ మహాలోకానికి రావడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చావు కదా, దానికోసం వీళ్ళు ఇంకా నీకు థ్యాంక్స్ చెప్పాలి, అన్ని శ్రమలు అనుభవిస్తున్నా సరే థ్యాంక్స్ చెప్పుకునే వాళ్ళుగా వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ జీవితం ఉండాలి అని ఆయన బతిమలాడుకున్నారంట. అలాంటి విశ్వాసం అలాంటి ప్రేమ ఆయన పట్ల ఉండాలనేసి ఆయన బతిమలాడుతున్నారట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏమైపోతారో అనే భయం అండి ఆయనకి. ఇప్పుడు బాగానే ఉన్నారు ఈ పట్టణస్థులు, తర్వాత మరి ఈ ప్రేమ చివరి వరకు ఉంటుందో ఉండదు. చూసారా, అదండి. కాబట్టి పరలోకం కోసం మనం ఎన్ని శ్రమలు అనుభవించినా అవన్నీ ఎన్న తగినవి కాదు. కాబట్టి ఆయనకి ఎప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటారు? ఈ మనం అనుకుంటాం నిజంగా ఆదివారం చర్చికి వచ్చాం కదా పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటాం. గ్యారంటీగా పరలోకానికి వెళ్ళరు, పాతలోకి పోతారు గ్యారంటీ. అంతే కదండి. ఒకసారి మీరు బైబిల్ చూడండి ఒకసారి. అంటే బైబిల్ చెప్తుంది చెప్తుంది మనం మోసం చేసుకోకూడదండి. మనం ఏదో కన్విన్స్ అయిపోయాం అనుకోండి, మన విషయంలో అయితే మనం కన్విన్స్ అయిపోయామంటే పర్వాలేదు, కానీ ఆ దేవుడిచ్చే లోకం అది. ఆ లోకానికి మనం కన్విన్స్ అయిపోతే ఎలాగ? ఆయన కన్విన్స్ అయిపోతాడు ఏంటండి? ఆయన కన్విన్స్ అయిపోయే రకమా? అబ్బా అస్సలు కుదరదు. ఎందుకంటే కన్విన్స్కి అక్కడ అవకాశం లేదు. నువ్వు బతిమలాడేస్తాను, కాళ్ళు పట్టేసుకుంటాను, లేకపోతే అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం కాదు, తల కిందకెట్టి కాళ్ళు పైకెత్తి ప్రార్థన చేసేస్తాను అని అనుకుంటే కుదరదండి. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు అసలు కాంప్రమైజ్కి అసలు అవకాశం, కాక పట్టడానికి అసలు అవకాశం తండ్రి చిత్తం చొప్పున చేయవాడే ప్రవేశిస్తాడు. ఇది ఏంటనుకుంటున్నారు మీరు? ఇది యేసుప్రభు చెప్పింది ఏంటనుకుంటున్నారు? వార్నింగ్ లాంటిదండి ఆ మాట. పరలోకం అనేది ఏదో ఫ్రీగా ఏదో బతిమలాడి ఇచ్చేసినట్టుగా ఉంది మనకి అన్నట్టుగానే మన చర్చిలకు వచ్చేవాళ్ళు, చర్చిలకు వెళ్ళేవాళ్ళు ప్రవర్తన ఉందండి. రైట్. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆ మహాలోకము ఎలాంటి లోకం అని అంటే తేజోవాసులుండే లోకం. పరలోకం తేజోలోకం, వెలుగుమయమై ఉండే లోకం. రైట్. కానీ ఆ లోకంలో ఉండే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? తేజోవాసులు. అమెరికాలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఉంటారండి. తెల్లోళ్ళకి నల్లోళ్ళు అంటే పడదు. ఇక్కడ కూడా మనం నల్లోళ్ళని తెల్లోళ్ళు ఎలా చూస్తారు? చీప్గా చూస్తారండి. అంతే కదండి. తెలుపు అంటే కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు, నలుపు అనగానే నలుపు అంటే తీసి పడేస్తారన్నమాట అండి. కానీ మరి ఆ లోకం ఏంటనుకున్నారు? తేజోవాసులుండే లోకం. మనం తేజోవాసులు అండి. మనం తేజోవాసులు. అసలు ఏ వెలుగు లేదు, బయటికి వెలుగు లేదు, లోపల వెలుగు లేదు. అంటే అసలు తేజోవాసులు అనే మాటకే చాలా దూరం మనం. అంతే కదండి. బైబిల్లో 2 రకాల వెలుగు ఉంది. బాహ్యంగా మాట్లాడాలంటే అది బాహ్యం కూడా, బయటికి వెలుగు లేదు. అంతర్గతంగా కూడా వెలుగు కూడా అంతంత మాత్రం. అంతే కదండి. మిలుగుడు పుల్లు లాంటి వెలుగు మంది ఆడతా వెలుగుతూ ఉంటుంటుంది. ఏమండి? మరి అలాంటి లోకం అది. తేజోవాసులైన పరిశుద్ధులు. మరి తేజోవాసులు పరిశుద్ధులు ఆ లోకానికి స్వాస్థ్యములు. ఆ స్వాస్థ్యములు అంటే ఎవరు? అమెరికా అధ్యక్షుడు ఉండే వైట్ హౌస్కి నేను ఇల్లు ఉంటాను అని అంటే ఉండేస్తారండి?
ఎవరన్నా ఉండిస్తారండి? ఆ ఒక్కడదండి, ట్రంప్ ఒక్కడదే, ఆ అధ్యక్షుడు ఒక్కడే ఉండాలి, అంతే కదండి, వాడిదే ఆ బిల్డింగ్. ఇంకొకటి వెళ్తానంటే కుదరదండి. మరి పరలోకం అనేది దేవుడిదండి, మనకెందుకండి ఇప్పుడు? రండి అయినా మీరు కూడా వచ్చి ఉండండి, మీరు కూడా రండి. ట్రంప్ గారు రండి, మీరు అందరూ వైట్ హౌస్కి వచ్చేయండి, వైట్ హౌస్లో ఉంది కానీ అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? బాబోయ్, ట్రంప్ గారికి ఏం పోయింది, ఏంటి ఏంటి ఈ ప్రేమ ఏంటి అసలు, ట్రంప్ గారు ఎలా అంటున్నారు అని అనుకోరు. అప్పుడు ట్రంప్ గారు అంటే మీకు ఎలా ఉంటుంది? బాబు ట్రంప్ చాలా గొప్పోడు బాబోయ్ అనుకుంటారు, అంతే కదండి. రైట్. అలా తండ్రి మనల్ని ఆ లోకానికి పిలిచాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగున్నట్టుకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని. ఎప్పుడు మీరు అసలు ప్రార్థన చేశారంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. చేశారంటే థ్యాంక్స్ చెప్పడం కాదు, అసలు ప్రార్థన అంతా మీకు థ్యాంక్స్ అయ్యి ఉండాలి. మీరు గంట చేస్తారా, 2 గంటలు చేస్తారా, 3 గంటలు చేస్తారా, ఆయన థ్యాంక్స్ తండ్రి. తేజోవాసులుగా పరిశుద్ధులైన వారు ఉంటే ఆ లోకానికి నాకు రావడానికి అవకాశం ఇచ్చేదండి, థ్యాంక్స్ 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 అండి. పరలోకం కోసం గంట చెప్పు థ్యాంక్స్. ఈ మైండ్ ఉండాలి మీకు, ఈ మెచ్యూరిటీ ఉండాలి. అప్పుడు మీరు ఏమడుగుతారండి దేవుడు? ఈ లోక సంబంధంగా ఏమైనా అడగలరా? లేదు, దానికోసం థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు అనే నిజం తెలియకే ఈ లోకంలో ఏదో జరగాలని ఆలోచించడం, అప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం. చాలామంది ఏమన్నా జరిగింది అనుకోండి, కృతజ్ఞత కూడికెడతారు. ఓకే పోనీ పర్వాలేదులేండి, పోనీ ఎట్టావు, మరి పరలోకం రావడానికి నీకు అవకాశం ఇచ్చాడు చూసారా, దానికోసం నీ బ్రతికంతా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మరొక విధంగా చెప్పాలండి, నిజమండి, బైబిల్ ఇంకొక మాట చెప్తారు, ఏమంటే గంట కూడా అలాగే థ్యాంక్స్ చెప్పాలండి పరలోకం కోసం అనుకుంటారు కదండి. మీకు డౌట్ అనిపించవచ్చు కదా, ఇదేంటండి ఇలా వివరిస్తున్నాడు ఈ వాక్యాన్ని అనుకుంటారు కదండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అసలు పొరపాటును కూడా మర్చిపోకూడదు. మీరు మీకు సంగతి చెప్పండిరా, అసలు పొరపాటును కూడా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకూడదు పరలోకం కోసం దేవుడికి ప్రార్థన చేస్తే. రాసుకోండి, బాగా రాసుకోండి, కానీ మర్చిపోకండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, ప్రార్థన మానకండి. ప్రతిరోజా, ప్రతి ఉదయమా, ప్రతి సాయంకాలమా, ప్రతి మధ్యాహ్నమా, లేదా 3 పూట్ల, లేదా 7 పూట్ల, 7 సార్ల రోజుకి, అది మీ ఇష్టం, అది మీ భక్తి జీవితం మీద ఆధారపడి ఉంది. లేదా ఎల్లప్పుడూ చేస్తావా, ఓకే రైట్ మంచిది. ఆత్మైంది ఎల్లప్పుడూ ప్రతి సమయమందు చేస్తావా, రైట్ మంచిది, ఓకే. కానీ ఆ ప్రార్థన మాత్రం మానకూడదు. ప్రార్థన యందు నిలకడగా ఉండి ఏం చేయాలి ఏంటి మరి? చూడండి, కృతజ్ఞత గలవారే ప్రార్థన యందు నిలకడగా ఉండి మెలకుగా ఉండాలి. పొరపాటును కూడా మరి మర్చిపోకూడదు కృతజ్ఞత చెప్పడం. కృతజ్ఞత గలవారే దాని యందు మెలుగుగా ఉండే. అసలు ప్రార్థనలో మీకు ఒక మెలుగు చెప్తున్నాడు. ప్రార్థనలో మెలుగువ ఏంటంటే కృతజ్ఞత గలవారుగా ఉండాలి. దేనికోసం? తేజోవాసులైన పరిశుద్ధులు శాస్త్రులు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిపోవాలని మేము బతిములాడుకుంటున్నాం. చూసారు, దేవుళ్ళు బతిములాడుకున్నారంట అండి. అంటే ఎంత అవసరమో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ కృతజ్ఞత చెప్పడం అనేది పొరపాటున అవకాశం ఇచ్చాడని మీరు అసలు ఆయన పట్టించుకోలేదు అనుకోండి, అసలు ఆ లోకం మీద మీకు ఏమి ఇది ఉండదండి. అసలు మనకి సరిగా ఉండదు మన మనసు. అసలు కష్టం అండి. దరిదాపులకు కూడా వెళ్ళాం, మన పేరు ఎత్తడానికి సరిపో. అసలు ఆలోచనలోనే ఉండదులేండి మనకి ఆల్రెడీ. ఎందుకంటేనండి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక మాట్లాడాడండి. ఏంటో తెలుసండి, మనం మాట్లాడుతున్నాము ఆ రాబో లోకంలో ఆయన దూతలకు నిజమేనండి, దూతలకు అవకాశం ఇవ్వలేదండి ఆ లోకాల్లో స్వాస్థ్యం ఇవ్వడానికి. మనం హక్కు పంచుకోవడానికి వెళ్తున్నాం. మనం అక్కడికి తెలుసా మీకు సంగతి? వారసులుగా మనం వెళ్తున్నాం. క్రీస్తుతోటి వారసులమని బైబిల్ చెప్తుంది. స్వాస్థ్యం అంటున్నాడు చూసారు, హక్కు. కానీ దూతలకు అవకాశం లేదండి, స్వాస్థ్యం లేదండి అక్కడ. ఆ సేవకులు వాళ్ళకి పాదం పట్టినంత భూమి కూడా లేదు.
వాళ్ళదేనే ఆస్తి లేదు, స్వాస్థ్యం లేదు వాళ్ళకి. మనకిచ్చాడు తండ్రి అవకాశం. అలాంటి అవకాశం వాళ్ళకి కావాలనుకున్నారు అవి. కానీ మనం మాట్లాడుచున్న రాబో లోకాన్ని దేవుడు ఆయన దూతలకు ఏంటి అంతకాలంగా కోట్ల సంవత్సరాలుగా ఈ సృష్టిగా మలచబడి అవి మనకు సేవ చేస్తున్నాయి. మరి ఈ లోకాన్ని కలిగించే మునుపు, ఈ లోకాన్ని కనిపించే మునుపు ఆయనకు సేవకులుగా ఉన్నాయి. వాటికే ఆయన లోపరచలేదా? 60-70 సంవత్సరాల జీవితకాలాన్ని ఇచ్చి 60-70 సంవత్సరాల జీవితకాలంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఆజ్ఞాపిస్తే బ్రతికితే మనకివ్వాలనుకుంటున్నాడా? చూడండి ఎంత తేడా ఉందండి. కోట్ల సంవత్సరాలు సేవ ఏంటి, 60-70 సంవత్సరాల సేవ ఏంటి, ఎవరికి ఇవ్వాలి? కానీ ఆ వాటికి లోపరచలేదట, మనకే లోపరచాలనుకుంటున్నాడట. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు నువ్వు చెప్పాలి దిక్కుమాలిన 60-70 సంవత్సరాల్లో పడే కష్టం కోసం కాదు నువ్వు ఆలోచించాల్సింది, అవకాశం కోసం ఆలోచించాలి. ఓకేనండి. తేజోలోక నివాసులు ఎవరు? ఈ తేజోలోక నివాసులు. తేజోలోకం అంటే పరలోకం. ఓకే, దేవుడు తేజోలోక నివాసి. మిమ్మల్ని యాక్చువల్గా 5 ముగించేద్దాం అనుకున్నాను. ఇంకొక పావు గంట మనం వెనక్కి పెట్టి ముగించేద్దాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులు. దేవుడు ఎక్కడున్నాడంటే యేసుప్రభువు చెప్పారండి డైరెక్ట్గా మనకి, పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. అంటే ఆయన ఎక్కడున్నాడని చెప్పాడంటే యేసుప్రభువు పరలోకంలో ఉన్నాడు. పరలోకం ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథంలో చాలా దైదీపమాన్యంగా వెలుగొందుతున్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా, వెలుగుమయ లోకంగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఉన్న లోకంలో ఎలాంటి పరిస్థితి అంటే సమీపింపరాని తేజస్సులో, అంటే తేజస్సు కలిగిన ఎవరు సమీపింపరాని తేజస్సు. అది తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే తేజోవాసిగా తేజోలోకంలో ఉన్నది ఎవరంటే దేవుడు. 2 ఇంకెవరు అని మనం ఆలోచిస్తే యేసుప్రభువారు. యేసుప్రభువారు కూడా తేజోవాసి. తేజోవాసి అంటే డైరెక్ట్గా మనం తేజోవాసే. అసలు మనం ఎలా ఉంటాం పరలోకంలో రూపాంతరం చెందిన తర్వాత అంటే యేసుప్రభువారే చూపించారు రూపాంతరాన్ని. మనం ఎలా ఉంటామంటే సూర్యుడు ఎలా ఉంటాడో, ఎంత కాంతిగా ఉంటాడో మనం అలాగే కాంతిగా ఉంటాం. అంటే ఇక్కడంటే నలుపు తెలుపు ఉన్నాయి కానీ అక్కడ ఏముండదు, అంతా లైటింగే. ట్యూబ్లైట్ ఉందా, అందరూ ట్యూబ్లైట్లమే అనుకోండి కాసేపు. అంటే నేను ట్యూబ్లైట్ చెప్తున్నాను మీకు కనిపించడానికి. యేసుప్రభువారు ఏం చెప్పారు అనుకుంటున్నారు? సూర్యుడు చెప్పాడు ఆయన. చూపిస్తాను చూడండి, మీరు బైబిల్ చూడండి. మీరు మన పరలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం అంతే కదండి. కొన్ని మచ్చుకు చెప్పాడండి మనకు అర్థం కావడానికి. ఆ చెప్పిన వాటిలో కొన్ని, అందులో ఒక విధంలో మనం ఆలోచిస్తున్నాం ఈరోజు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. చూసారా, రూపాన్ని మార్చుకున్నాడు, వేరే రూపంలోకి మారాడు. అంటే భవిష్యత్తులో ఉండబోయే రూపం ఉందో చూసారా, ఆయన రూపం ఆ పరిస్థితిలోకి మారాడు అనమాట. అండి రూపాంతరం పొందాడంటే అది ఏ రూపం అంటే ఆయన భవిష్యత్తు రూపాంతరం పొందాను. నిజమండి, ఇది మీకు ఇంకొక రిఫరెన్స్ కూడా చూపిస్తాను. భవిష్యత్తు రూపం, యేసుప్రభువారి భవిష్యత్తు రూపం ఏంటంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. చూసారా, ఆయన వస్త్రాలు ఆ సూర్యుని వలె ప్రకాశిస్తుంటే ఆయన ఆల్రెడీ మరి వీళ్ళు ఎదుర్కొంటా వస్త్రాలు వేసుకున్నాడు కదండి. ఆ వస్త్రాలు ఏమైపోవాలంటే సూర్యుడిలాగా అయిపోతే, మామూలుగా మన భాషలో అయితే కాలిపోవాలి. మన కోణంలో ఆలోచిస్తే ఒక సూర్యుడి దగ్గరికి మన బట్టలు పట్టుకెళ్ళామండి, ఏమైపోవాలి? కాలిపోవాలి. అదే లైట్ దగ్గరికి ఒక తెల్లని వస్త్రమో లేకపోతే మరి ఏదో వస్త్రం వేసుకెళ్ళడం, కాంతి అది వస్త్రాల్లోంచి బయటకు వచ్చేస్తుందా?
వచ్చేస్తుంది. ఆ వస్త్రం కూడా ప్రకాశమానంగా ఉంటాయి. అలా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. అంటే లోపల సూర్యుడు అయిపోయాడు అనమాట అండి. సూర్యుడు అయిపోయాడు ఆయన. వస్త్రాలు కాలిపోకుండా ఏమైపోయాయి అంటే ఆల్రెడీ ఇవి ఉన్నాయి కాబట్టి, ఈ వస్త్రాలు భూమి మీద వస్త్రాలు ఉన్నాయి కాబట్టి కాలిపోవాయి. అంటే అది ఒక వెలుగు. అంటే అలాంటి తేజస్సు కలిగిన వాడుగా, సూర్యుడిలా వెలుగుందే అంత తేజస్సు కలిగిన వాడుగా యేసుప్రభువారు భవిష్యత్తులో ఉంటారు. మరి మనం ఎలా ఉంటాం? ఆయన తేజోవాసి. అర్థమైందంటే తేజోవాసులైన అంటే పరలోకంలో ఉండబోయే వాళ్ళు, పరలోకవాసులు ఎలా ఉంటారనుకుంటున్నారు? తేజోవాసులుగా ఉంటారు, సూర్యుల్లో ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎలా ఉంటావు అనుకుంటున్నావు భవిష్యత్తులో? అలాగే ఉంటావు. నిజంగా అది ఒక మామూలు రూపం కాదండి. అసలు దాని గురించి చెప్పాలని అంటే దేవుడే మనకి శాశ్వత కాలం ఆయన పిల్లలుగా ఆ లోకంలో ఉండాలని, ఆయన ప్రేమను పంచాలని ఈ లోకంలో మనల్ని ఉంచాడని అంటే నిజంగా అది మన ఊహలకు అందదు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. అసలు సచ్చినా ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు గింజుకుని ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మన అనుభూతులకు రాదు కదండి. లోకం తప్ప మనకేం తెలుసండి? బైబిల్ నమ్మడం తప్ప ఇంకేం తెలియదు. నమ్మేలంతే. రైట్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అంటే ఇది ఆయన భవిష్యత్తు రూపం అని మీరు ఎలా చెప్పగలరని అంటారు. అంటే మన భవిష్యత్తు రూపం కోసం యేసుప్రభువు చెప్పాడు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చూసారా, ఆయన రూపాంతరం పొందాడు. ఎందుకో తెలుసండి? మరి మాట చెప్పాడు ఆయన, మీరు తండ్రి రాజ్యంలో, పరలోక రాజ్యంలో మీరు ఎలా ఉంటారనుకుంటున్నారు? సూర్యుని వలె తేజరిల్లుతారు అని చెప్పాడు కదండి. ఆ రూపాంతరాన్ని అక్కడ చూపించాడు. అప్పుడు చెప్పాడు, ముందు చెప్పాడు, తర్వాత రూపాంతరం కొండ మీద ఆ రూపాంతరాన్ని వాళ్ళకి చూపించాడు. అది కూడా సూచన అంతే జస్ట్. అంటే మన పరలోకంలో మన ఆకారం ఏంటనుకుంటున్నారు? మన ముఖం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒక సూర్యుడు, ఒక సన్లా ఉంటుంది అనమాట అండి. ప్రకాశిస్తుంటుంది. రూపమే, ఆకారమే, కానీ తగ మెరిసిపోతుంటుంది. అంటే ఎంత గొప్ప స్థాయి అండి. క్వైట్ ఆపోజిట్ అనమాట అండి. చూడండి, వ్యతిరేక పదాలు ఉంటాయి కదండి, ఆపోజిట్ వర్డ్స్. మంచి బాగుందండి పదం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే చెడు. చాలా చెడు. మంచికి చెడుకి చాలా తేడా ఉంది. ఇది ఆపోజిట్ వర్డ్. అలాగే తేజోలోకం, నరకం, చీకటిమయం. అక్కడ ఒక్కలేదు, ఏమీ లేదు, కానీ తేజోలోకం. ఇక్కడ చీకటనుంది, వేడనుంది, బాధనుంది. అమ్మ బాబోయ్, చూసారు ఎంత ఆపోజిట్. ఏది కోరుకోవాలండి? అవకాశం ఇచ్చిన దేవుడికి ఏమని చెప్పాలండి? ఆ అవకాశం కల్పించాడు కదండి. ఆయన కుమారుడు పంపించి మన కోసం రక్తాన్ని చిందింపు చేసి. ఏంటంటే అసలు పొల్లి దండాలు పెడుతుంటారు కొంతమంది, కోరికలు తీరేయని. నిజంగా వాళ్ళు చాలా బెటర్. మాకు గుడి చుట్టూ దొల్లేస్తారు వాళ్ళు. మనల్ని దేవుడేమో అలా దొలమలేదు కదా. అవును, దొలమన్నాడా? బాబు నడరా బాబు, పాదాలు నడిచి ఆ బంగారు నోటితో కొంచెం బంగారు వాక్యాలు 4 చెప్పరా బాబు అని అన్నాడు. మనమేమో పందుల ముందు ముత్యాలు చల్లడం ఎందుకని అసలు ఎవరి ముందు చల్లవు అసలు మనం. మరి ఎవరి ముందు చల్లకపోతే నువ్వేమైపోతావు? నువ్వు పందివే, అంతే కదండి. మరి ఏం చేస్తావండి? ఎవరి ముందు చల్లకండి అంటే బురదలో తొలుతున్నావు, అంతే కదండి. ఎవరి ముందు చల్లట్లేదంటే బురదలో తొలుతున్నావు అని కదా అర్థం. ఈ టైప్ ఉంటారండి. ఓకేనండి. మన భవిష్యత్తుది నీతి మనుషులు తమ తండ్రి రాజ్యాలు ఎలా తేజరిల్లుతారు? సూర్యుడు అంతలా తేజరిల్లాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసండి. ఇక్కడ ఒక స్టెప్ ఉందండి. ఆ స్టెప్ జరగాలి. ఇక్కడ స్టెప్ జరగాలి. ఇక్కడ ఒక రూపాంతరం జరగాలి. ఒరిజినల్ రూపాంతరం నువ్వు పొందుకోవాలంటే ఆ రూపాంతరం ఇక్కడ ఒక రూపాంతరం జరగాలి. చూడండి, మినుగుడు పురుగు ప్రకాశిస్తుంటుంది. అలాగే గొంగల పురుగు, సీతాపక్షులకి ఏమవుతుంది? రూపాంతరం చెందుతుంది, మారిపోతుంది. ఆ రూపాంతరం చెందడానికి అది ఏం చేసుకుంటుందో తెలుసు కదండి మనకి. పురుగు రూపాన్ని ఏం చేస్తుంది? భవిష్యత్తులో తన సీతాకొక చిలుగున అవుతానని దానికి పురుగ్గానే తెలుసండి. నిజంగా ఈ తెలివి ఎక్కడదో మనకి తెలియదు.
అది ఆలోచిస్తే మనకు అర్థం కాదు. నేను ఎప్పుడు సువార్తలు అంటుంటానులేండి, అది ఎప్పుడు అది సీతాకోక చిలుక అవుతానని దానికి పురుగ్గానే తెలుసు అనమాట. అది వెళ్ళి ఎప్పుడు తిండి తినాలని చూసే అది పచ్చని ఆకుల మీద ఉండి ఆ పసర తినాలని చూసే పురుగు ఒక మూలకి వెళ్ళిపోయి కొన్నాళ్ళకు వచ్చిన తర్వాత మూలకి వెళ్ళిపోయి అసహ్యకరమైన ఒక బూజులాంటి సృష్టించుకుని ఎవరు టచ్ చేయకుండా ఏ పురుగు కూడా దాన్ని తినకుండా అలా చేసుకుంటుందంటే ఎందుకంటే సీతాకోక చిలుకగా బయటికి రావడానికి శాస్త్రం దాన్ని శాశ్వత నిద్ర అన్నారు. నిద్రలోకి వెళ్ళిపోతుంది అంటే తిండి తినకుండా నిద్రలోకి వెళ్ళిపోతుందా ఏంటండి? ఆ దీక్ష ఏంటండి? ఆ దీక్ష చేయాలని పురుగుకి ఎలా తెలుసండి బాబు? అసలు ఏ పురుగుని చూసి నేర్చుకుందా? ఒక పురుగు మారిందని మరి ఏ పురుగుకి తెలుసు అంటే ఏదో ఉంటుంది. మనకంటే యేసుప్రభు మరి తిరిగి లేచాడు కదండి. అసలు ఆయన అంటే గొంగల పురుగు అది పురుగు రూపం, మనది ఈ శరీరం ఎలాంటి రూపం అండి? ఇది ఒక పురుగు రూపం లాంటిదే, ఇది ఒక దరిద్రం ఆకారమే, అంతే కదండి శరీరం. దీన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి ఏంటంటే అది దాచుకుంటుంది, దీన్ని జాగ్రత్తగా వాడాలి. నువ్వు బంగారం పోయినట్టు దీన్ని మీదే మోజు తప్ప ఆ సీతాకోక చిలుకలాగా ఆ రూపాని కోసం మాత్రం మోజు మాత్రం మనిషికి లేదు. నిజంగా ఆ రూపంలోకి మనం మారాలనంటే సూర్యుని వలె తేజరిల్లే రూపానికి మారాలంటే మనలో ఒక మార్పు జరగాలి. దాన్నే బైబిల్ ఒక బాణీలో చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. గొంగళ పురుగు గొంగళ పురుగు సీతాకోక చిలుక ఏం చేసిందంటే గొంగళ పురుగు జీవితాన్ని ఏం చేసింది అనుకుంటున్నారు? త్యాగం చేసింది, సమర్పించుకుంది, అంతే కదండి. ఎందుకంటే దేవుడు ఎట్టిన ప్రకృతి ధర్మం ప్రకారంగా అది ఏం చేసింది? ఇంక తిండి తినకూడదు, వద్దు, చాలు, ఈ టైం అయిపోయింది, నా టైం అయిపోయింది, నేను ఇంకా తిండి మీద మోజుపడానంటే ఆ ఆకారం కోల్పోతాను, ఎందుకంటే ఏదోటి మింగేస్తుంది, అయిపోతాను, వద్దు, చాలు, ఈ రూపం ఇంత పొడిగి ఎదిగిపోయాను కదా, చాలు చాలు, ఇప్పుడు ఏం చేద్దాం, గూడు కట్టేసుకుందాం అని ఆ గొంగళ పురుగు రూపాన్ని అది ఏం చేసిందో తెలుసండి? త్యాగం చేస్తుంది. అంతేనండి, నిజం, కరెక్టే. ఇప్పుడు చూడండి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకుంటే, చూసారు, దేవుని వాత్సల్యములను బట్టి పూర్తిగా చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఏదో అరకూర సేవ, మామూలు సేవ చేశారనుకోండి, అది యుక్తమైంది కాదు, వస్తా తర్వాత గ్యారంటీ లేదు. ఇది దేవుని వాత్సల్యం. ఇక్కడ ఇలాంటి సేవ కావాలని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఇట్టి సేవే మీకు యుక్తమైంది. ఇంకా అరకూర సేవ చేసి ఇది దేవుడు యుక్తమైంది, దేవుడు మెచ్చే సేవ అని అనుకుంటే అది నిన్ను మోసం చేసుకోవడం. ఓకేనా? రైట్. ఈ లోక మర్యాదను అనుసరింపక నా అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. అమ్మయ్య అంటే ఆయన రూపాంతరం పొందాడు సూర్యుని వలె. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రక్క తేజరెల్లుదురు. అంటే ఇప్పుడు ఆ పొజిషన్కి మనం వెళ్ళాలంటే మనం ముందు ఇంకోటి ఉంది, రూపాంతరం పొందాలి. ఏంటి? సీతాకోక చిలుక ఏం చేసిందంటే గొంగళ పురుగు జీవితాన్ని ఏం చేసింది? త్యాగం చేసింది, కష్టపడ్డది, బాబో పస్తులు పడ్డది. అది శాశ్వత చచ్చిపోయేంత వరకు ఆకలి తప్పులు కలిగి ఉండాలి కదండి. అలాగా ఆ గూడు కట్టుకుని అంటే అనుభవించింది, ఆ బాధ అనుభవించింది, సమర్పించింది ఆ జీవితాన్ని, త్యాగం చేసుకుంది ఆ జీవితాన్ని. రైట్. ఇప్పుడు పైనుంచి చదువుతాను. ఇప్పుడు రూపాంతరం పొందాలి. మీకు పైనుంచి చదివితే ఇప్పుడు ఆ రూపాంతరం ఎలా జరగాలని అంటే ఆ రూపాంతరం, అసలైన రూపాంతరాన్ని పొందుకోవాలంటే దానికి ముందు ఇది జరగాలి. అదే చెప్తున్నాడు ఈ వచనంలో మనకి. కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కొంతసేపు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఒకటే. ఇప్పుడు ఏమైపోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన శరీరాలను ఆయనకి సమర్పించుకోమన్నాడు కదండి ఈ వచనంలో. ముందు ఎలా సమర్పించుకోవాలంటే ముందు శుభ్రంగా ఏం చేయాలి? దేవుడికి నువ్వు ఏదైనా అట్టుపళ్ళు ఏదైనా పెడతావు అనుకుందా, నువ్వు తింటావు అనుకోండి, ఏం చేస్తావు? శుభ్రంగా కడుగుతావా కడగవా? కడగకుండా తినేస్తావా? ఏంటిది శుభ్రం లేదంటారు, అంతే కదండి. ఇప్పుడు నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి. ముందు దాన్ని ఏమవ్వాలి? అది శుభ్రంగా
ఉప్పు వేసి కడుగుతావా, నిమ్మకాయ వేస్తూ ఉంటారా, ఇలా చేస్తారు చూసారా చేపల్ని. అలా శుభ్రంగా పరిశుద్ధం అవ్వాలి. అంతే కదండి, పరిశుద్ధం. తర్వాత దేవునికి అనుకూలమే. మళ్ళీ నీకు నచ్చినట్టుగా నేను పరిశుద్ధం అయిపోయాను, నా దేవుడికి నేను ఇలా సమర్పించుకుంటాను అనుకోకూడదు. దేవుడికి సమర్పించుకోవడానికి ఒక అనుకూలత ఉంది. ఆయన ఒక వే పెట్టాడు, ఒక ప్రాసెస్ ఉంది. అంతే తప్ప చూడండి, కొంతమంది గుండు గీసుకుంటాను ప్రభు అంటారు. అంతే కదండి, అంటే తలాన్ని ఎలా సమర్పించుకున్నా అంటారు. వస్తుంది కాబట్టి, లేకపోతే సమర్పించుకుంటారా? సమర్పించుకోరండి. నిజమేనండి. ఎందుకంటే కొంతమంది కాళ్ళు పోయాయి అనుకోండి, కాళ్ళు చేతులు ఇరిగిపోయి అనుకోండి, దాన్ని మొక్కుంటారండి. కాలు సమర్పిస్తాను, చేయి సమర్పిస్తాను. కానీ ఏ కాలు సమర్పిస్తారు? బాగైన కాళ్ళు నరికేసి సమర్పించరు. వెండి కాళ్ళు, వెండి చేతులు సమర్పిస్తుంటుంటారు. మీకు తెలుసండి? తెలుసు, చాలామంది తెలుసు, నేను చూశాను కూడా. సో అంటే వస్తుంది కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? గుండు గోకేస్తారు, ఇంకా తల బాగా వస్తుందని. దేవుడి పేరు చెప్పి గోకేస్తారు, మామూలు పేరు చెప్పి గోకేస్తే ఎవరొక లేదు అంటారండి. రైట్. కాబట్టి ప్రాసెస్ ఉంది, దేవుడికి ఒక ప్రాసెస్ ఉంది. దేవునికి అనుకూలమును నైనా సజీవయాగంగా. అలాగే నువ్వు పేక కూరేసేసుకుని అయితే అగ్ని హోమం చేసేసి నేను అందులో నెయ్యి వేసి నా శరీరాన్ని ఇచ్చేస్తాను తండ్రి అని అంటే కుదరదండి. అక్కడ నువ్వు బతుకుండాలి, యాగం అవ్వాలి. ఎలా? ఆయనకి అది ఉత్తమమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఉంది. అందులో నువ్వు సజీవంగా ఎలా యాగం అవ్వాలో ఉంది అందులో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొవ్వొత్తి. మీరు చాలాసార్లు మనం విని ఉంటాం. కొవ్వొత్తి ఉంది, అది వెలిగిస్తే ఆరిపోద్దని మనకు తెలుసు. కానీ అది వెలిగితేనే వెలుగు వస్తుంది కాబట్టి, వెలుగుతూ వెలుగుతూ ఆరిపోద్ది కాబట్టి మనకి ఇష్టమే. అంతే కదండి, అందుకనే వెలిగిస్తాం. అంటే అది ఏమవుతుందంటే వెలుగుతూ ఆరిపోతుంది. అలాగే దేవునికి మనకున్న ఆయుష్కాలంలో మనం ఏం చేయాలంటే యాగం అవ్వాలి. ఆ జీవితకాలం, ఆ ఆయుష్కాలం, మన శక్తి ఆయన పనిలో ఖర్చు అవ్వాలి, వినియోగించబడాలి. సజీవ యాగముగా మీ శరీరాలను ఆయన సమర్పించుకున్నాడు. అమ్మయ్య, ఇప్పుడు ఏమని చెప్పారండి పౌలు గారు? శరీరాలను సమర్పించుకోమన్నాడండి. అందరినా కొందరినా? అందరినీ. కాబట్టి సహోదరులారా, ఇట్టి సేవ మీకు యుక్తమైంది, రూపాంతరం పొందుడి. ఇది అందరూ పొందాలా, కొందరే పొందాలా? ఏంటో తెలియదు కానండి, మన దౌర్భాగ్యం. మన ముందర తరాల్లో కొంతమంది నేను సేవకు సమర్పించుకుంటానంటారు. రైట్, పోనీలే సమర్పించుకున్నావులే బాబు. ఇప్పుడు మరి వీళ్ళు ఏమంటాడు ఆ సేవకుడు? మీ చెవులు సమర్పించుకోండి, మీ బంగారం దేవుడికి సమర్పించుకోండి. ఇంకా సమర్పించుకోలేదంటే తీసేయమని. ఇదేంటంటే అంటే ఇలాంటి చెత్త మాటలు మాట్లాడాడు అనుకోండి, ఏమనుకుంటారు అంటే ఈ చెవులు తీసేస్తే నేను దేవుడికి చెవులు సమర్పించుకున్నట్టు అనుకుంటారు. అనుకోరా? బైబిల్ అలాంటివి ఏమీ లేవండి. ఇలాంటి కొన్ని బోధలు, కొన్ని మాటల్ని వాడేది వలన సమర్పించుకోవడం అంటే అర్థం లేకుండా పోయింది దేవుడికి. ఏంటి కలిపి చేర్పించారు అన్నటువంటి వాక్యాన్ని అర్థం లేకుండా నిరర్థకం చేసేసారు. దీన్ని ఎంతో అర్థంతో కూడుకున్న బైబిల్ వాక్యాన్ని నిరర్థకం చేసి పడేశారు. ఎవరో సాతానాలండి. సమర్పించుకునుడి అంటే ఈ చెవులీలు ఇవి కాదని శరీరాన్ని సమర్పించుకోమన్నాడు. శరీరాన్ని సమర్పించుకున్న తర్వాత మరి దాని మీద ఉన్న చెవులీలు ఎవరు పెట్టి చెప్పండి? చెవులీలు ఏంటి, డబ్బు ఏంటి, అసలు అంతా ఆయనదే. అంతే కదండి. చూసారా? ఆయన ఏమో అది అడిగితే మన వాళ్ళు ఇది ఇచ్చి సమర్పించుకున్నా అంటారు. అంటే అది తప్పు అనమాట అండి. దేవుడు శరీరాన్ని అడిగాడు. శరీరాన్ని అడిగాడంటే అర్థం ఏంటి? నీదే తేవా శరీరం. కొంతమంది అంటారంటండి, ఏదో ఒక కథ చదివానండి నేను చిన్నప్పుడు. ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారటండి. 3 నువ్వేం చేస్తారో డబ్బు సంపాదిస్తావంటే నేను దేవుడికి సగవిస్తానన్నాడట. ఇంకొకడేమో పావు ఎంత ఇస్తానన్నాడట. ఇంకొకటి నేను పూర్తిగా ఇచ్చేస్తానన్నాడట. ఒకటి ఇలా ఇస్తాడు. మరి నువ్వు పూర్తిగా ఇచ్చేస్తానన్నా నువ్వు ఎలా పోతుందంటే ఇచ్చేస్తానన్నాడంట. ఇంకో దేవుడు తీసుకుంటే ఇచ్చేస్తానని ఇలా ఎగరేసాడట. తీసుకోలేదు కాబట్టి ఏం చేశాడట? నాదే అన్నాడట. అలాగా తెలుగుతో సమర్పించుకున్నామంటే సమర్పించేసుకున్నాం అని అనుకోకండి. దేవుడికి ఏమండి, ఇది సజీవ యాగం అవ్వాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని చేయాలంతే తప్ప సమర్పించేసుకున్నాం అన్నట్టు అతి తెలివిగా ఉన్నట్టుగా ఉండకండి. అసలు అర్థమైందండి? మారిపోవాలి, మనసు మారిపోవాలి, రూపాంతర బదులు. అప్పుడు ఎలా సమర్పించుకోవాలో అర్థమవుతుంది. అదే తప్ప సమర్పించుకోవాలని నేను చెప్పినా, సమర్పించుకోవాలని చెప్పింది మీరు విన్నా అలాగే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే.
ఓకే, సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమలాడుకుంటున్నాను, కానీ ఎందుకు ఎలా బతిమలాడుకుంటున్నాను? నా సొంతంగా నేను బతిమలాడుకుంటలేదు, ఇది దేవుని వాత్సల్యం. అమ్మయ్య, దేవుడేమో మన శరీరం ఆయనకి సమర్పించుకోవాలని ఆయనేమో కోరుకుంటుంటుంటే నువ్వేమో చెవో లేకపోతే తలో లేకపోతే అరటిపళ్ళు లేకపోతే ఏదో డబ్బు రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు సమర్పించుకోవాలని నువ్వు ఆలోచిస్తావు. ఇక్కడ ఏంటంటే మనిషికి ఎలా ఉంటుందంటే తల తిరుగుడుతాను, అసలు తల బిరుస్తాను అంటారు కదండి. ఎంత చెప్పినా దేవుడిది అర్థం, నాకు అర్థం అవుతుంది తండ్రి, ఇంక నేను ఇలాగే ఉంటాను తండ్రి, నేను ఇలాగే చేస్తాను తండ్రి అన్నట్టు ఉంటుంది అనమాట అండి పద్ధతి. అలా కదండి, శరీరాన్ని సమర్పించుకోవాలంటే నీ లైఫ్ నీ ప్రతి క్షణం అయిందే. సమర్పించుకోవడం అంటే ఏంటో చెప్తున్నాను. శరీరాన్ని సమర్పించుకున్నావా? అంతే కదండి, సమర్పించుకున్నావా? ఇప్పుడు నువ్వు మనం ఒక 10 రూపాయలు 100 రూపాయలు అందులో కానుకేశారండి. అంటే ఏం చేశారు? దాన్ని దేవుడికి సమర్పించారు. ఇప్పుడు కానుకేసిన తర్వాత అందులో 10 రూపాయలు తీసుకుని 100 రూపాయలు వేశారు. 10 రూపాయలు తీసుకుని టీ తాగుతాను, 10 రూపాయలు తీసుకుని ఏదో చేస్తాను అని అంటే బాగుంటుందండి. దేవుడికి సమర్పించిన తర్వాత దాంతో టీ తాగడం ఏంటంటే అందులో మధ్యలో కొంత 10 రూపాయలు తీసి మరీ చిరాకు కానీ అని అంటారా? రైట్. ఇప్పుడు మీ శరీరాన్ని దేవుడికి సమర్పించారు. సమర్పించిన తర్వాత గంట టీవీ చూస్తాను. దేవుడికి సమర్పించిన దానితో గంట టీవీ చూడటం ఏంటంటే, గంట పిక్నిక్కి వెళ్తాను. అది దేవుడికి ఇస్తావు కదా, దేవుడు ఏమన్నా పిక్నిక్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడా? ఇలా ఆలోచించాలన్నమాట మీరు. మీకు అర్థమవుతుందండి? సమర్పించుకున్న తర్వాత నీ పెత్తనం కాదు అక్కడ. సమర్పించుకున్న తర్వాత నువ్వు సమర్పించేశాను అనుకుంటే ఈరోజు మీరు ఒకవేళ సమర్పించుకునిడి అని అన్నాడు కదండి, సమర్పించేసుకున్నానని మీరు అనుకుంటే ఈ క్షణం నుంచి ప్రతి క్షణం దేవుడు చెప్పినట్టే చేయాలి తప్ప నీ పెత్తనం ఉండకూడదు నీ శరీరం మీద. ఒకవేళ నీ పెత్తనం ఉందంటే నువ్వు ఇంకా సమర్పించుకోలేదు. సమర్పించుకోలేదని అంటే రూపాంతరం పొందలేదు. అంటే ఈ రూపాంతరం పొందలేదని అంటే గొంగళ పురుగు జీవితాన్ని త్యాగం చేసింది నువ్వు. ఈ పాపిష్టి జీవితాన్ని, శరీర జీవితాన్ని మాత్రం నువ్వు త్యాగం దేవుడి కోసం చెయ్యలేవు. అంతే కదండి మరి అర్థం. అయితే అయిపోయినట్టే, అంతే కదండి. ఇంకా నువ్వెలాగా సూర్యుడిలో ప్రకాశిస్తావు? అంటే ఆ భాగ్యం వద్దా? మరి ఇది కావాలా అది కావాలా చెప్పండి. అది కావాలంటే చచ్చినట్టు ఇది జరగాలి. చూడండి, ఇంకా చూద్దాం. వాస్తవం బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటూ ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇంకా ఇది కాదని ఎవడైనా ఏదన్నా చెప్పాడంటే అది అగ్నిబాణం, అది సాతాను వేసే అగ్నిబాణం. ఎందుకంటే అల్టిమేట్గా పౌలు గారు చెప్పేసి ఇట్టి సేవ యుక్తమైంది, ఇది తెలుగు తక్కువ మాట, ఇలా చెప్పడం అబద్ధం అని ఎవడైనా అన్నాడనంటే వాడే తెలివి తక్కువ వాడు. అర్థమవుతుందండి? ఇట్టి సేవ యుక్తమైంది, దీనికి మళ్ళీ ఇంకోటి ఏమి చేర్చకూడదు. అవును కానీ గోని ఇలాంటి ఏం మాట్లాడకూడదు. ఇట్టి సేవ మీకు యుక్తమైంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు లోకం అంటిపోయింది బాగా, జబ్బు. ప్రపంచానికి లోకం బాగా అంటిపోయిందండి, దీన్ని వదలలేరు. అబ్బబ్బ లోతు భార్యని లోతు కుమార్తెని తీసుకొచ్చేస్తుంటే వెనక్కి చూడకూడదంటే చూసిందంటే ఏంటంటే లోకం కాలిపోతున్నా దానికోసం వచ్చి చూసిందంటే చూడండి. మరి అమ్మయ్య పోతే పోయింది బయటకు వస్తానే అనుకోవాలి కదండి. అంటే ఇంకా లోకం ఇక్కడే ఉందన్నమాట అండి, అంటిపోయింది. కాబట్టి ఏమంటాడంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఎందుకంటే సగం సగం ఇవ్వడమే తెలుసు లోకానికి, ఉన్న దాంట్లో కొంత ఇవ్వడం. దేవుడు ఏమైనా భిక్షగాడా? ఏది అడిగితే అది నువ్వు ఇయ్య అంతే. దేవుడు అడిగింది ఇవ్వాలి తప్ప నీకు నచ్చినట్టుగా ఇస్తే ఆయన భిక్షగాడా? కాదు కదండి. నువ్వు ఆయన భిక్షగాడు చేస్తున్నట్టు నీకు నచ్చినట్టుగా చేస్తే ఆయన అడిగింది ఇస్తే ఆయన కోరిక తీరుస్తున్నట్టు, ఇది తేడా. ఇది గమనించండి. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించండి. ఈ లోక ఆలోచనలు మీరు పక్కన పెట్టండి. అంటే మన క్రిస్టియానిటీలో కూడా ఇలాంటి బాణీలు వచ్చేసాయి.
మీరు వాటన్నిటిని పక్కన పెట్టి మీరు ఏం చేస్తారంటే ఉత్తమును అనుకూలమైన దేవుని చిత్తాన్ని, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించండి. ఇప్పుడు మీరు మీ శరీరాన్ని సమర్పించవలసిన అవసరత ఉందో లేదో మీకు తెలిసిపోద్ది. సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరిశీలిస్తే అప్పుడు మీరు రూపాంతరం పొందండి. ఇక్కడ పొందుతారు, ఇక్కడ రూపాంతరం పొందుతారా? అప్పుడు అది నిజంగా ఎప్పుడు అనుభవిస్తారు? తండ్రి రాజ్యంలో దాని రిజల్ట్ ఉంటుంది మీకు. లేకపోతే తేజోవాసిగా పరిశుద్ధులుగా ఉండే స్వాస్థ్యం, తండ్రి దగ్గర ఉండే అవకాశాన్ని కోల్పోతాం, ఆ స్వాస్థ్యాన్ని కోల్పోతాం. ఆ స్వాస్థ్యం ఎంత విలువైందండి. ఇక్కడ గజం అండి ఇంత రేటు అండి, అక్కడ గజం ఎంత రేటు అండి అని అంటామండి. పరలోకంలో గజం ఎంత ఉంటుంది అంటారు. ఒకసారి ఊహించండి. ఏమండి, పొలంలో ఏదన్నా ఒక నిధి కనుక్కున్నాడు అనుకోండి, ఏం చేస్తాడట? తనకు ఉన్నదంతా అన్నట్టు పెట్టాడా? మరి పరలోకంలో గజం ఎంత ఉంటుంది? అసలు నీ రూపమే ఇప్పుడు మన మైకేల్ జాక్సన్ అతను ఏం చేశాడు అనుకుంటున్నారు? నల్ల జాతీయుడు బ్లడ్ మార్పించుకుని ఏమైపోయాడు? తెల్లగా అయిపోయాడు, డబ్బు ఖర్చు పెట్టి. ఇప్పుడు నువ్వే సూర్యుల్లో మారిపోతావు. ఎంత డబ్బు ఖర్చు పెడతావు చెప్పండి? చావు ఉండదు, వెలుగుమయంగా ఉంటావు, ఆకలి ఉండదు. ఎంత డబ్బు ఖర్చు పెడతావు చెప్పండి? ఎంత డబ్బు ఖర్చు పెడితే ఉండదంతా. అర్థమైందండి? అర్థమైతే అదృష్టవంతులు, అర్థం కాకపోతే ఇంక దురదృష్టవంతులు. ప్రభుత్వాలు చేద్దామండి. కాకపోతే మాత్రం ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. తేజోవాసిగా మిమ్మల్ని ఇలాంటి మహాలోకానికి, మహావైభవానికి పాత్రులుగా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మీరు థ్యాంక్స్ చెప్పడం నేర్చుకున్నారనుకోండి, ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడం, వెలుగుగా ఉన్నారనుకోండి, కనీసం ఈ స్లోగా అయినా రీచ్ అవుతారు ఈ స్టేజ్కి. ఆయన అవకాశం ఇస్తాడు, ఓపెన్ చేస్తాడు కొంచెం దయదలిచి. ఓకే, ప్రభుత్వాలు చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం.